హాయ్ అండి. నమస్తే. నేను ఇందిర. మనకు ఇప్పుడు మూతి చుట్టూ నలుపు గాని, లేదంటే మెడ మీద, చేతులకు ఇలాంటి నలుపు మనకు మంగు మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదా! అది ఎలా పోగొట్టుకోవచ్చనేది నేను ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈరోజు వీడియోలో అండి ఓట్స్‌తో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి, అది వీక్‌లీలో ఎన్ని సార్లు వాడాలి అనేది నేనిప్పుడు క్లియర్‌గా మీకైతే చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోవచ్చనమాట. మనకిప్పుడు అవేర్‌నెస్ కూడా ఎక్కువగా ఉంది గాబట్టి సోషల్ మీడియాలో గాని, లేదంటే మనకు ఇన్‌స్టాగ్రామ్‌లలో గాని ఇలాంటివి మనకు చాలా వస్తూ ఉన్నాయి గదా! కానీ ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసుకోవచ్చు అనేది నేనిప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడైతే చూద్దామండి. ఓకేనా? ముందుగా అయితే మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓట్స్ ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఓట్స్ అలాగే వేసుకోకుండా ఓట్స్‌ని పౌడర్ లాగా చేసుకోవాలండి. మనం ఎందుకంటే ఎవరైనా ఉదయం పూట ఓట్స్ తినేవాళ్ళు అయితే ఉదయం ఓట్స్ తింటే చాలా మంచిదండి. మనకు ఫైబర్ అధికంగా ఉంటుందన్నమాట. కార్బోహైడ్రేట్స్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఓట్స్ తినడం వల్ల. అలాగే ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా మనకు స్కిన్ గ్లోయింగ్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఓట్స్ పౌడర్ మనం తీసుకున్నాం కదా! ఓట్స్‌లో ఉన్న న్యాచురల్ ప్రాపర్టీస్ వల్ల కొలాజన్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అయ్యి స్కిన్ కాంప్లెక్షన్ అయితే పెరుగుతుందండి. ఇప్పుడైతే ఒక స్పూన్ అంతా ఓట్స్ పౌడర్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు నెక్స్ట్ అయితే కర్డ్ అండి. కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల ప్రివెంటివ్ రింకిల్స్ అండ్ రెడ్యూస్డ్ ఇన్‌ఫ్లమేషన్ అవుతుంది. ఇప్పుడు 1:30 స్పూన్ పెరుగు వేసుకున్నాను. అలాగే మనకు ఒకవేళ మిల్క్ యాడ్ చేసుకున్నామనుకోండి స్కిన్ రీస్టోర్ అయ్యి అండ్ నేచురల్ రేడియన్స్ అండ్ హెల్తీ గ్లోయింగ్‌గా ఉంటుందండి. ఇప్పుడు మనకు హనీ గూడా వేసుకోవాలి. హనీ వేసుకోవడం వల్ల మనకు డ్రై గాకుండా మనకు వెట్‌గా ఉంటుందండి. స్కిన్ ఎక్కువ డ్రై కాకుండా పగలకుండా ఉంటుందనమాట. హనీ వేసుకోవడం వల్ల. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనకు ఇది సరిపోదు కదా! కొంచెం రోజ్ వాటర్ వేసుకొని చక్కగా నీట్‌గా కలుపుకోవాలండి. మనకు బ్రష్‌తో మనకు వేసుకునేటట్లు ఉండాలనమాట. మనకు మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మనకు బ్రష్ మూవ్‌మెంట్ ఉండేటట్టు వేసుకోవాలి. ఒకవేళ బ్రష్ లేదంటే చేత్తోనైనా అప్లై చేసుకోవచ్చండి. ఇదైతే చాలా ఈజీ అండి. మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఈజీగా అయిపోయేది. ఈజీ మెథడ్ అండి. ఈ ఫేస్ ప్యాక్ అనేది. చక్కగా మనకు అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే నేను హ్యాండ్‌కేసుకొని చూపిస్తున్నా చూడండి. ఇప్పుడైతే మనకు ఏ ఫేస్ ప్యాక్ అయినా మనకిప్పుడు స్కిన్ పైన ఇప్పట్లో అయితే అందరికీ స్కిన్ పైన చాలా మందికి అవేర్‌నెస్ అయితే ఎక్కువగా ఉంది గదండీ! ఇప్పుడు ఇలాంటివి ఇంట్లో చేసుకున్న వాటితోటి చేసుకున్నామంటే చక్కగా మనకు ఎలాంటి రియాక్షన్స్ లేకుండా చక్కగా మనకు ఉపయోగపడతాయి గదా! ఇలాంటివి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది ఓట్స్‌తో. ఇప్పుడైతే నేను హ్యాండ్‌కైతే అప్లై చేసేసి ఒక 15-20 మినిట్స్ మనకు ఆరేంత వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు చూడండి ఒక 15-20 మినిట్స్ తర్వాత నేను చేయి చూపిస్తున్నాను. బాగా మనకు డ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని ముందు చిలకరించుకోవాలండి మనం హ్యాండ్ అంతా. ఎందుకంటే అంతా డ్రై అయిపోయింది కదా! కొంచెం ఫస్ట్ వెట్‌గా చేసుకొని తర్వాత మనం కొంచెం కొంచెంగా రుద్దుకుంటూ మసాజ్ చేసుకుంటూ మసాజ్ చేయడం వల్ల మనకు డెడ్ స్కిన్ అనేది చక్కగా ఊడిపోతుంది. మనకు అప్పుడు షైనింగ్ లాగా ఉంటుంది. స్కిన్ స్మూత్‌గా ఉంటుందండి. ఇలా రుద్దుకుంటూ చేయాలి. మనకేదైనా బ్లాక్‌నెస్ ఉన్నా గూడా అది తగ్గిపోతుందనమాట. ఇలా వారానికి ఒకసారి, 2 సార్లు చేశామనుకోండి మన స్కిన్ మీద ఉన్న బ్లాక్‌నెస్, స్పాట్స్, వ్రింకిల్స్ ఇలాంటివి గూడా పోతాయన్నమాట. మీరు గూడా తప్పకుండా ఇలా చేసుకొని ఒకసారి ఇంట్లోటివే గాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడొచ్చు. ఈజీగా ఉంటుంది. పింపుల్స్ మనకు స్పాట్స్ పడింటాయి గదా! ఆ మచ్చలు అలాంటివి గూడా తగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి హ్యాండ్‌నైతే నేను డైరెక్ట్ లైవ్‌లోనే నేను స్కిప్ చేయకుండా చూపిచ్చాను చూడండి. ఎంత చక్కగా ఉందో. మనకు ఈ హ్యాండ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది కదా! చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. చక్కగా ఉంది గదా! మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి. థాంక్ యూ.